ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో కొంచెం లేట్ అయింది. నిన్న వెయ్యాలి ఈ వీడియో, కానీ అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు అంటే నిన్నటి నుంచి 12వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల ఉద్యోగస్తులకు ఈ వారం చాలా బిజీగా ఉంటారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సిన సమయం ఇది. ఈ వారంలో బాస్తో మీతో చాలా కఠినంగా వ్యవహరించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని రాశుల వారు ఈ సమయంలో పనికి సంబంధించిన చిన్న ప్రయాణం కూడా చేయవలసిన సూచన ఉంది. ఈ వారం ఇంకొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా చాలా ఖర్చుతో కూడుకున్నది. వారం మధ్యలో గృహ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు మీ బడ్జెట్ను జాగ్రత్తగా వేసుకోవడం మంచిది. అలాగే మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో మంచి అనుబంధం ఉంటుంది. కష్టాల్లో మీరు మీ ప్రియమైన వ్యక్తి నుండి పూర్తి మద్దతు పొందగలుగుతారు. మరి ఇలా మనం అనేక విషయాలు 12 రాశుల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి వ్యాపారవేత్తలు ఈ వారం చాలా సమస్యలను ఎదుర్కొంటారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మీ భాగస్వామితో మంచి సంబంధాలు చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి సమయంలో మీరు గొడవలకు దూరంగా ఉండాలి, లేకపోతే మీ వ్యాపారంలో నష్టాలు ఉంటాయి. మీరు కానీ ఉద్యోగస్తులైతే ఈ వారం చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో బాసు ఆఫీస్లో మీతో చాలా కఠినంగా వ్యవహరించవచ్చు. మీ పని పట్ల అజాగ్రత్తగా ఉండకపోవడం చాలా మంచిది. ఈ వారంలో మీరు పనికి సంబంధించిన చిన్న ప్రయాణం కూడా చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఆర్థికంగా చాలా ఖర్చుతో కూడుకున్నది. గృహంలో వారం మధ్యలో చాలా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు మీ బడ్జెట్ను జాగ్రత్తగా వేసుకోవడం మంచిది. అలాగే మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మంచిగా ఉండబోతున్నాయి. కష్టాల్లో మీరు మీ ప్రియమైన వ్యక్తి నుండి పూర్తి మద్దతు పొందగలుగుతారు. ఇక మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు మీ గురించి మరింత శ్రద్ధ పెట్టుకోవడం చాలా మంచిది. ఇక వృషభ రాశి వారికి ఈ వారం కుటుంబంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఇంట్లో చాలా సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ తమ్ముడు లేదా సోదరి వివాహానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారికి మంచి వివాహ ప్రతిపాదన కూడా రావచ్చు. త్వరలో మీ ఇంట్లో వివాహ కార్యక్రమం కూడా జరగవచ్చు. మీ ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. ఈ సమయంలో మీరు డబ్బుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను కూడా చేస్తారు. వారంలో ప్రారంభ రోజులు మీకు చాలా బిజీగా ఉంటారు. దీని తర్వాత సమయం చాలా బాగుంటుంది. ఈ వారంలో పని భారం తక్కువగా ఉంటుంది. మీకోసం మీకు తగినంత సమయం కూడా లభిస్తుంది. మీరు వ్యాపారం చేసేవారైతే మీ వ్యాపార నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. మీరు ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉన్నట్లయితే ఈ సమయంలో మీ సమస్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వారికి వ్యాపారులు ఈ వారం చాలా కొత్త మీకు బిజినెస్కి సంబంధించిన వ్యతిరేకత కనిపిస్తుంది. మీ ప్రత్యర్థులు మీకు గట్టి పోటీని ఇవ్వగలుగుతారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రతి అడుగును చాలా ఆలోచనాత్మకంగా వేయడం మంచిది. అలాగే డబ్బు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి. మీ పని విదేశీ కంపెనీలకు సంబంధించింది అయితే ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఇక ఉద్యోగస్తుల కష్టాలు పెరుగుతాయి. ప్రత్యేకించి మీరు మీ ఉద్యోగం తాత్కాలికమైనదైతే ఈ వారంలో మీరు మీ ఉద్యోగం గురించి చాలా ఆందోళన చెందుతారు. ఇక ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీరు తెలివిగా ఖర్చు చేస్తే బాగుంటుంది. ఇది కాకుండా మీరు సౌకర్యవంతమైన విషయాలపై అదనపు డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో దూరం కూడా పెరిగే సూచనలు కనిపిస్తాయి. మీ వ్యక్తిగత విషయాలు మూడో వ్యక్తి జోక్యం చేసుకొనివ్వవద్దు, లేకుంటే మీకు కష్టాలు పెరుగుతాయి. ఆరోగ్యంగా సంబంధించిన సమస్యలు అయితే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం వల్ల మీ ఆందోళన చాలా పెరుగుతుంది. అలాగే మీరు మందులు మరియు వైద్యుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఉమ్మడి కుటుంబంలో జీవించే వారైతే కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లోపం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ప్రియమైన వారి మధ్య కూడా విభేదాలు ఉంటాయి. ఆర్థికంగా ఈ వారం మీకు చాలా ఖర్చుతో కూడుకున్నది. మీ బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయడం మంచిది. ఇక ఈ వారం ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ వారంలో మీరు సోమరితనాన్ని విడిచిపెట్టి మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీ సహోద్యోగులతో కూడా మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా హెచ్చుతగ్గులతో ఉంటుంది. సులువుగా పూర్తి చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
అయితే వ్యతిరేక పరిస్థితుల్లో కూడా మీరు పూర్తి సానుకూలతతో ముందుకు వెళ్ళండి. ఆరోగ్యపరంగా ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఈ వారం ప్రారంభ రోజులు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. ప్రత్యేకించి మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే ఈ కాలంలో మీరు పెద్ద కంపెనీ నుండి ఆఫర్ కూడా పొందవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి ఆదాయం కూడా పెరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు మరింత కష్టపడి పనిచేయాలి. త్వరలో మీరు విజయం పొందడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారవేత్తలకు చాలా లాభాలు ఉన్నాయి. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తున్నట్లయితే ఈ కాలంలో మీ మార్గంలో వచ్చి ఏవైనా పెద్ద అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఏదైతే ఆలోచన ప్రణాళికలు ఉన్నాయో అవన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉండబోతుంది. మీ ఇంటి వాతావరణంలో చాలా మెరుగుదల కనిపిస్తుంది. సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీ మధ్య ఉన్న అన్ని మనోవేదనలు మీరు తొలగించుకోగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని హెచ్చుతగ్గులైతే కనిపిస్తున్నాయి. ఇక కన్యరాశి వారు ఈ వారం ఏదైనా ప్రసంగం, ప్రవర్తనపై శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. చిన్న పొరపాటు మీ ఇబ్బందులను పెంచుతుంది. మీరు వివాదాల్లో చిక్కుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో లేదా కార్యాలయంలో అయినా దీన్ని గుర్తుంచుకోండి. మీరు ఉద్యోగం చేస్తే ఈ కాలంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. చిన్న పొరపాట్లు కూడా అవమానకరమైన పరిస్థితికి దారితీస్తాయి. అదే సమయంలో వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభాలను సంపాదించడానికి కష్టపడాల్సి ఉంటుంది. మీరు కొత్త పనిని ప్రారంభిస్తున్నట్లయితే ఈ సమయంలో మీ మార్గంలో పెద్ద అడ్డంకులు అయితే ఉంటాయి. ఇది మీ విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీరు తెలివిగా ఖర్చు చేయాలి. ఇది కాకుండా మీరు రుణాలు తీసుకోవడం కూడా మానుకోవాలి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల ప్రేమ, మద్దతు పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మంచి సఖ్యత ఉంటుంది. మీ ప్రియమైన వారు మీతో కలిసి నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ సమయంలో మీకు దంతాలకు సంబంధించిన కొన్ని సమస్యలు అయితే ఉన్నవి. పరిశుభ్రతపై అదనపు శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఇక తులారాశి వారిలో వ్యాపారులు ఈ వారం కొన్ని కొత్త మార్పుల కోసం ఎదురు చూస్తున్నారు. అవి తప్పకుండా మార్పు కలుగుతాయి. ఇది మీకు సరైన ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే మీరు విదేశీ కంపెనీల్లో పనిచేసేవారైతే ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. కలప, ఇనుము, ప్లాస్టిక్ ఇటువంటి వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉంటారో మంచి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే జీతం మీద ఆధారపడి ఉన్నవారు ఉన్నత స్థానానికి చేరుకోవడంలో తమ కష్టానికి తగిన ఫలాన్ని పొందబోతున్నారు. ఈ సమయంలో మీరు ఆఫీసులో కొంత గొప్ప గౌరవాన్ని కూడా పొందగలుగుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీరు ఎవరితోనైనా వైరం కలిగి ఉంటే ఈ సమయంలో అన్ని అపార్థాలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి నుండి ఆర్థిక ప్రయోజనాలు సాధ్యమవుతాయి. మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే ఈ సమయంలో మీకు జలుబు, జ్వరం మొదలైనవి ఉండవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ మధ్యకాలంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ప్రమోషన్స్పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇది కాకుండా మీరు మీ వ్యాపార మార్పుల్లో కొన్ని ప్రణాళికలు తీసుకురావడం మంచిది. ఉద్యోగస్తులకి ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. ఈ కాలంలో మీపై పెండింగ్లో ఉన్న పనుల భారం పెరుగుతాయి. మీ నుండి చిన్న పొరపాట్లు కూడా జరగవచ్చు. ఈ కారణంగా ఉన్నతాధికారులు కూడా మీపై కోపంగా ఉంటారు. మీ మనసులో చాలా ప్రతికూల ఆలోచనలు ఉంటాయి. మీరు ఉద్యోగం మానేయాలని కూడా నిర్ణయించుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. ప్రశాంతమైన మనసుతో మీ పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చుతగ్గులతో నిండి ఉంటాయి. ఈ సమయంలో మీ ఇంట్లో గొడవలు జరగవచ్చు. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ వివాహ జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. పనితో పాటు జీవిత భాగస్వామి కోసం కూడా సమయాన్ని వెచ్చించడం మంచిది. అలాగే ఆరోగ్యపరంగా ఈ వారం మీకు సీజనల్గా ఉండే వ్యాధులతో ఇబ్బంది పడవచ్చు. ఇక ధనుసు రాశి వారు ఉద్యోగస్తులకి చాలా అవకాశాలు తలుపులు తెరుచుకోనున్నాయి. మీరు ఉత్తమమైన దాన్ని అందించడానికి ప్రయత్నించండి. ఈ కాలంలో పని భారం ఎక్కువగా ఉంటే దాని గురించి భయపడకుండా కష్టపడి పని చేయండి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు పెద్ద మార్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిరు వ్యాపారాలకి వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు లాభాలను ఆర్జించడానికి అనేక అవకాశాలను పొందగలుగుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల ఆప్యాయత, ప్రేమ పొందగలుగుతారు. అన్నయ్యలు మరియు సోదరమణులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకంగా ఉండబోతారు. మీకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది. మీ ఖర్చులు కాస్త పెరిగినా పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఆరోగ్యపరంగా ఈ వారం ఎలాంటి సమస్య అయితే లేదు. ఇక మకర రాశి వారికి ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన కొత్త బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఈ సమయం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగంతో మీ సొంత చిన్న వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఈ వారం వ్యాపారాలకు వృద్ధికారకంగా చాలా ఉంటుంది. ఈ సమయంలో మీరు తక్కువ శ్రమతో మంచి లాభాలను పొందుతారు. అలాగే స్టాక్ మార్కెట్లో పనిచేసే వారికి ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆస్తి సంబంధిత పనులు ఎవరికైతే ఉన్నావో ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా బాగుంటుంది. మీ ఆదాయం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి
మెరుగుపడుతుంది. అలాగే మీరు అనుకున్నది కూడా తీరుతుంది. మీ చింతలన్నీ కూడా తీరిపోతాయి. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల మద్దతును పొందగలుగుతారు. ముఖ్యంగా ఇంట్లోని చిన్న సభ్యులతో సంబంధం బలంగా ఉంటుంది. విద్యారంగంలో పిల్లల పనితీరు చాలా బాగుంటుంది. దీని కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యంలో మెరుగుదల సాధ్యమవుతుంది. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా వ్యతిరేకంగా ఉంది. ఈ సమయంలో మీరు కొన్ని పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండకపోవడం చాలా చాలా మంచిది. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయం మీకు నిరాశకు గురవుతారు. కానీ మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. మీ ప్రయత్నాలు కొనసాగించండి. త్వరలో మీరు విజయాన్ని పొందుతారు. పని విషయానికి వస్తే ఈ వారం చాలా వరకు బిజీగా ఉంటారు. మీరు సేల్స్ మరియు మార్కెటింగ్కి సంబంధించిన పనులు చేసేవారైతే ఈ కాలంలో మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇదే సమయంలో భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ వారం కొత్త మార్పులు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ వారం అనేక సమస్యలు ఉంటాయి. ఈ వారం చివరిలో మీరు కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ఇది మీకు చాలా మనశ్శాంతిని ఇస్తుంది. ఇక మీనరాశి వారికి ఈ వారం పని విషయంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులకి ఈ వారం ప్రతిభ కనపరిచేందుకు మంచి అవకాశం లభిస్తుంది. మీ పనితీరుతో ఉన్నతాధికారులు చాలా సంతోషిస్తారు. త్వరలో మీకోసం పురోగతి మార్గాలు తెరవబడతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా పాత చట్టపరమైన విషయాలను కూడా వదిలించుకోవచ్చు. మీ పనులు సాఫీగా సాగితే మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాల్లో సామరస్యం ఉంటుంది. గృహ బాధ్యతలు నెరవేర్చడంలో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. పిల్లల వైపు నుండి కూడా ఆనందం ఉంటుంది. ఈ వారం మీకు ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో డబ్బు విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. అయినా ఆలోచించకుండా ఖర్చు పెట్టకుండా ఉంటేనే మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇవండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇవి ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.